హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నరాజ్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఈవినింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. రేపైతే అయాన్ష్ వాళ్ళ కిండర్ గార్డెన్లో సమ్మర్ పార్టీ ఉంది. మాకైతే ఇప్పుడు ఫుల్ వర్షం పడుతుంది అనమాట. యాక్చువల్గా ఏమైందంటే నిన్న వడగళ్ళ వాన పడింది. సో ఈరోజు కూడా కొంచెం మార్నింగ్ నుంచి చూపించింది, కానీ ఇప్పుడైతే నార్మల్ వర్షమే పడుతుంది. ఇంకా రేపు పార్టీ ఉంది, రేపైతే సన్నగానే ఉంది. బట్ వాళ్ళ టీచర్ ఏంటంటే ఒకవేళ మీకు కనుక కుదిరితే కొంచెం హెల్ప్ చేయడానికి రండి అని చెప్పింది అనమాట. తను ఏంటంటే అంతకు ముందు నుంచి అంటే వాళ్ళ దగ్గర ఫస్ట్ నుంచి ఉన్న పేరెంట్స్ అందరినీ వాళ్ళ కిడ్స్ అందరినీ కూడా ఇలా సమ్మర్ పార్టీకి ఇన్వైట్ చేస్తారనమాట. సో చాలా సరదాగా ఫన్నీగా ఉంటుంది. సో లాస్ట్ టైం కూడా హెల్ప్కి తను కుదిరితే రమ్మంది, కానీ నేను వస్తా అని చెప్పా, బట్ నాకు లాస్ట్ టైం అసలు కుదరలేదు. సో అందుకని చెప్పేసి ఈసారి అయితే డెఫినెట్గా వెళ్దాము, కొంచెం హెల్ప్ చేద్దాము అని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యాను. ఈ లోపు అయితే వర్షం పడుతుంది, బట్ ఓకే వెళ్ళేసి కొంచెం ఏదైనా హెల్ప్ ఉంటే చేసి వస్తాను. ఈ వ్లాగ్ అయితే రేపటి వరకు కూడా కంటిన్యూ చేస్తాను అనమాట. అంటే రేపు కూడా మేము ఏ టైంకి వెళ్ళాము, అక్కడ ఎలా సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి, అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చెప్పా కదా, వర్షం అయితే ఇప్పుడు కొంచెం తగ్గిందనమాట. పడుతుంది బట్ అంత పెద్దగా కాదు. ఇందాకైతే ఫుల్ గాలి అంతా వచ్చేసింది. ఇప్పుడైతే కొంచెం ఇంక ఇట్లా ఉరుములు అలా వస్తున్నాయి, కానీ బట్ పర్లేదు. నిన్నైతే అసలు ఫుల్ పెద్ద వర్షం పడిందనమాట. అసలు వడగళ్ళ వాన ఐస్ క్యూబ్స్ లాగా పడిపోయిందనమాట. అంత పెద్దది అది. తట్టు ఇంత సమ్మర్లో పడేసరికి అందరికీ చాలా షాకింగ్గా అనిపించింది. బట్ దానివల్ల ఏంటంటే వెదర్ కొంచెం కూల్గా ఉందన్నమాట ఈరోజు, అంతకు ముందుతో పోలిస్తే కనుక. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా కొంచెం వేడిగానే ఉండింది. నేనైతే దగ్గరకు వచ్చేసాను. ఇదే అంటే ఈ క్యూకెన్ నెస్ట్ అనమాట, అయాన్ష్ వాళ్ళ డే కేర్ సెంటర్. సో ఇక్కడ అంటే వీళ్ళు వర్షం పడుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే కొన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నారు. మీరు కనుక చూసారంటే ఇలా టెంట్ లాగా వేశారనమాట. ఒకవేళ రేపు కూడా రెయిన్ వచ్చినా కానీ లోపల కూర్చొనేలాగా చూపిస్తా. లోపల చూస్తే ఇలా ఉంది. నేనైతే ఇంకా లోపలికి వెళ్ళి ఈసారి అయితే కుకింగ్ అయితే ఏం లేదనమాట. తను ఆల్రెడీ కుకింగ్ చేసేసింది. సో ఏవైతే క్రాఫ్ట్స్ ఉంటాయో, అంటే చాలామంది పిల్లలు వస్తారనమాట. వాళ్ళు ఫస్ట్ నుంచి డే కేర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎవరైతే పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తారు. సో వాళ్ళు ఆడుకోవడానికి తను చాలా క్రాఫ్ట్స్ అయితే తన దగ్గర చాలా ఉంటాయి. సో అవన్నీ కూడా సెట్ చేస్తున్నాం అనమాట. యూజువల్గా ఏంటంటే నేను చాలా షై ఫీల్ అవుతాను ఎవరైనా ఉన్నప్పుడు వ్లాగ్ తీయాలి అంటే కనుక. సో అందుకని చెప్పేసి చాలా తక్కువ క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. ఎవరు లేరు ఆ ఏరియాలో అన్నప్పుడు నేను జస్ట్ కెమెరా ఆన్ చేసి కొంచెం చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అనమాట. సో అవన్నీ సార్ట్ చేసి పెట్టడానికి కొంచెం అయితే టైం తీసుకుంది. అండ్ మరీ ఎక్కువ టైం కూడా లేను. మేబీ ఒక 1 hour or 1.5 hours ఉండుంటాను. కొన్ని కింద రూమ్స్లో కొన్ని సెట్ చేసాము, బెలూన్స్ అది కూడా సెట్ చేసామన్నమాట. జస్ట్ పిల్లలు ఏదైతే క్రాఫ్ట్స్ వాటి కోసం ఆడుకోవడానికి కోసం వచ్చిన తర్వాత వాళ్ళకి బోర్ కొడతా ఉంటుంది కదా, పేరెంట్స్ అందరు కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ కరెంట్ లైఫ్ అప్డేట్స్ గురించి. అలాగే చాలా రోజుల తర్వాత కలుస్తారు కాబట్టి. బట్ వాళ్ళకి బోర్ కొట్టకుండా ఇంకా వాళ్ళకి కావాల్సినవి అన్నీ అరేంజ్ చేస్తున్నాం అనమాట. చెప్పాను కదా, ఇక్కడ కొన్ని బెలూన్స్ అయితే నార్మల్గా సెట్ చేస్తున్నాము. తనైతే యాక్చువల్గా ఆఫ్రికన్. బట్ అంటే ఫస్ట్ నాకు చాలా కొత్తగా అనిపించింది అనమాట. ఓకే, అసలు తను ఎలా కేర్ చేస్తుంది ఏంటి అని చెప్పేసి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది మాకైతే ఈ కిండర్ గార్డెన్తో. నేనైతే డెఫినెట్గా ఇంకొక వీడియోలో అయితే నీట్గా షేర్ చేస్తాను. ఎందుకంటే ఎండ్కి వచ్చేసింది అనమాట మా జర్నీ ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తుంటే అయాన్ష్ అయితే అది ఎల్లో వాటర్ మిలన్ అనమాట ట్రై చేస్తున్నాడు. మాకు ఇక్కడ దొరికింది, బాగుంది. టేస్ట్ అయితే చాలా స్వీట్గా అనిపించింది అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. ఇంకా ఆ రోజు ముందు రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత డిన్నర్ చేసేసి ఇంకా నేనైతే వ్లాగ్ ఏం షూట్ చేయలేదన్నమాట. ఆ నెక్స్ట్ డే కూడా మార్నింగ్ నుంచి ఏం షూట్ చేయలేదు. నేను అక్కడికి తీసుకెళ్ళడానికి వడ అవి కూడా ప్రిపేర్ చేశాను అనమాట. జస్ట్ ఇంకా రెడీ అయిపోయి ఆఫ్టర్నూన్ అలా 3 o'clock అలా స్టార్ట్ అయ్యాము. సో మాకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది కాబట్టి వాక్ చేస్తానే వెళ్ళామన్నమాట. యూజువల్గా అయితే అయాన్స్ని స్ట్రోలర్లో తీసుకెళ్ళి
తీసుకెళ్తాము. బట్ ఆ రోజు పార్టీ కదా! ఇంక అక్కడే ఎక్కడ పడతాంలే అన్నట్టుగా నడిపించుకొని తీసుకెళ్తున్నామనమాట. వాడికి అలవాటే అప్పుడప్పుడు నడుస్తాడు. బట్ రోజు నడవాలంటే కూడా నన్ను ఎత్తుకోమంటాడనమాట. మాకిదొచ్చేసి ఎళ్ళేటప్పుడు ఓకే బానే ఉంటది గానీ, వచ్చేటప్పుడు మాత్రం కొంచెం అప్‌లో ఉంటది. రోజు ఎత్తుకోవాలన్నా కష్టమే. అందుకని చెప్పేసి ఇంక స్ట్రోలర్ క్యారీ చేస్తాను. చూస్తున్నారు కదా! పరుగులు పెడుతున్నాడు. ఆ రోజైతే ఎళ్ళే వరకు కూడా ఒకటే ఏడుపు ఆ డ్రెస్ ఏసా అని చెప్పేసి. తాపకొకసారి వచ్చేసి ఇది ఇప్పేసేయి, ఇది ఇప్పేసేయి అంటున్నాడనమాట. నేనేమో రోజు యూజువల్‌గా ఇంకా సమ్మర్ అంటే ఆ షార్ట్స్ ఏదో ఒక టీ షర్ట్స్ అవే ఏస్తాం కదా! కొంచెం బావుంటది. ఇంకెప్పుడేస్తాము ఇక్కడ ఇండియాలో అయితే ఫంక్షన్స్ ఉంటాయి. ఎటొకటు ఎళ్తాము. ఇంకిక్కడ అలాంటి డ్రెస్సులు వేయడానికి కూడా కుదరదనమాట. అందుకే ఇలాంటి పార్టీస్‌కైనా ఏద్దామని ఏసాను. సో, ఇంక మేమైతే వచ్చేసి ఇంక అక్కడ కూర్చున్నామనమాట. వీళ్ళకి బ్యాక్ యార్డ్ అలా ఉంటది. కొంచెం టేబుల్స్ అవి గూడా సెట్ చేశారు. ఇంకా చిన్నగా డ్రింక్స్, స్టార్టర్స్ అవన్నీ గూడా స్టార్ట్ చేశారనమాట. మేము తీసుకెళ్ళిన స్నాక్స్ అవి గూడా అక్కడ పెట్టాం గదా! ఇంకా ఫస్ట్ అయితే ఆరెంజ్ జ్యూస్ తెచ్చుకొని మా సమ్మర్ పార్టీనైతే అలా స్టార్ట్ చేశాము. ఇంకా ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు. చాలామంది అయితే వచ్చారు. బట్ ఏంటంటే ఇక్కడ ప్రైవసీ ఇంపార్టెంట్ కదా! సో, వాళ్ళ పర్మిషన్ లేకుండా అయితే అందరిని షూట్ చేయకూడదు. అందుకని చెప్పేసి నేను ఎవ్వరిని కూడా షూట్ చేయలేదు. జస్ట్ మాకు మెమరబుల్‌గా అప్పుడు మేము ఇలా ఎళ్ళాము, ఇలా టైమ్ స్పెండ్ చేసాము అని గుర్తుండడానికి మాత్రం కొన్ని కొన్ని క్లిప్స్ మేమున్నయి ఇంక్లూడ్ చేశాను. అండ్ మా ఫ్రెండ్స్ ఎవరికైతే ఓకేనో సో, వాళ్ళయి కూడా నేను కొన్ని అయితే యాడ్ చేశాను అనమాట. తర్వాత ఇక్కడైతే కేక్స్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ అయితే పెట్టారు. ఆ మధ్యలో ఫ్యాన్‌లాగా ఉంది గదా! అదేంటంటే ఈగలు అలాంటివి రాకుండా ఉండడానికనమాట. ఇప్పుడు సమ్మర్ గదా! ఎక్కడ చూసినా అవే ఉంటాయి. ఈ వీళ్ళకి అంటే మెయిన్‌గా ఏదన్నా ఒక పార్టీ ఆర్ సెలబ్రేషన్ అంటే గనక ఇంక కేక్సే అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ కేక్స్ అయితే వాళ్ళు ఎప్పుడు పెడతా ఉంటారు. నేనైతే అన్నీ ట్రై చేయను. ఎందుకంటే నాకసలు ఎక్కువ ఫ్రూట్స్ అవన్నీ ఏసినయి అంటే ఇక్కడ జర్మన్ కేక్స్ ఏంటంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. మనకి ఇండియాలో దొరికే కేక్స్ లాగా ఉండవు. నాకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు. బట్ కొంచెం అయితే ట్రై చేస్తా అనమాట. ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి చీజ్ కేక్ కానీ లేదంటే చాక్లెట్ కేక్ అలాంటివి కొన్ని ఏమన్నా పెడితే ట్రై చేస్తాను. బట్ నాట్ అన్నీ అయితే కాదు. ఇక్కడొచ్చేసి కాక్టైల్ లాగా మనకి లెమనేడ్ తర్వాత ఆరెంజ్ జ్యూస్ అవన్నీ కలిపి కాక్టైల్ లాగా చేస్తున్నారనమాట. సో, ఇది చెప్పాను కదా! డ్రింక్స్‌ది కార్నర్ లాగా పెట్టారు. ఎవ్రీ టైమ్ ఉంటది. బట్ ఎవ్రీ టైమ్ ఏంటంటే వాళ్ళే డ్రింక్స్ అవన్నీ పెడతారు. లైక్ ఆహ్, నార్మల్‌గా హార్డ్ డ్రింక్స్ అవి తాగే వాళ్ళకి కూడా అవన్నీ ఉంటాయన్నమాట. ఎవరికి కావాలంటే ఎవరికి నచ్చింది వాళ్ళు పిక్ చేసుకోవచ్చు. బట్ ఈసారి ఏంటంటే స్పెషల్‌గా ఇలా ఒక పర్సన్ ఉండి కాక్టైల్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేలాగా పెట్టారనమాట. సో, ఇది గూడా కొంచెం డిఫరెంట్‌గా చాలా అనిపిచ్చింది. ఇవి గూడా తీసుకొని ట్రై చేసాము. హోల్ డే సమ్మర్ గదా! కొంచెం థర్స్టీగానే ఉందనమాట. ఇంకెప్పటికప్పుడు అలా డ్రింక్ తీసుకొని సిప్ చేస్తా ఉన్నాం మధ్య మధ్యలో. అయాన్ష్‌కైతే దానిని చూసిన తర్వాత ఎంత ఎక్సైట్‌మెంటో వాడికి తాగాలని ఉంటదనమాట. బట్ మేమైతే ఎంకరేజ్ చేయము. ఆ రోజు మాత్రం ఊరికే మా చుట్టూ తిరుగుతా ఉన్నాడు. నేను తాగుతా, నేను తాగుతా అని చెప్పేసి కొంచెం ఇంకెలాగో ఆరెంజ్ జ్యూస్, లెమనేడే కదా అని చెప్పేసి లైట్‌గా అయితే సిప్ చేయించాము. యూజువల్‌గా ఏంటంటే ఇవ్వమనమాట డ్రింక్స్ ఇప్పటి నుంచే ఎందుకు అని చెప్పేసి. వన్స్ వాళ్ళకి అలవాటైతే మనకు ఆ స్కోప్ ఉండదు. వద్దు అన్నా వినరు. అందుకే ఇంకా ఇప్పటి నుంచయితే అసలు ఇవ్వట్లేదు ఇప్పటి వరకైతే. ఇంకా ఇట్లా మనకి బ్యాక్ సైడ్ అయితే వాళ్ళు ఆడుకోవడానికి ఉంటది. యూజువల్‌గా ఏంటంటే వాళ్ళ ప్లేస్‌లోనే కాబట్టి ఇంక వీళ్ళకి మొత్తం తెలుసు. ఏరియా అంతా ఎలా పడితే అలా ఆడుకుంటా ఉంటారు. సో, మా హస్బెండ్ ఏదైతే తను వెళ్లారనమాట తీసుకొచ్చుకోవడానికి ఏమన్నా స్టార్టర్స్ లాగా అండ్ కొంచెం అలా తెచ్చుకోవడానికెళ్లారు. నేను జస్ట్ ఇంక అక్కడ కూర్చున్నాను. అయాన్ష్ ఆడుతున్నాడు గదా! అండ్ వేరే ఫ్రెండ్స్ గూడా వచ్చారనమాట. మాట్లాడుతా ఉన్నాము. ఇంక నేనైతే వాళ్ళనేం షూట్ చేయలేదు. అదే నాకు కొంచెం షై ఫీలింగ్ ఉంటదనమాట. లైక్ ఎవరినన్నా షూట్ చేయాలన్నా అండ్ నాకు నేను ఫిల్మ్ చేసుకోవాలన్నా గానీ ఎవరైనా ఉన్నప్పుడు కొంచెం షైగానే ఫీల్ అవుతాను. సో, కొన్నైతే తెచ్చుకున్నాము. ఇంకా ఆ తర్వాతయితే మళ్ళీ ఇంకా అటు ఇటు తిరుగుతా ఉన్నామనమాట. వేరే ఫ్రెండ్స్ గూడా జాయిన్ అయ్యారు. ఇంకా అయాన్ష్ అయితే ఇక్కడ కూర్చొని మా కబుర్లు చెప్తా ఉన్నాడనమాట. వాళ్ళకి ఈ అయాన్ష్ కూర్చున్న ఆపోజిట్‌లోని కోళ్ళుంటాయన్నమాట. సో, వీళ్ళకైతే అలవాటే రోజు
కొద్దిసేపు లైక్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలాగా వదులుతారు. వాటితో వీళ్ళు వాటి వెనక తిరుగుతా ఆడుకుంటా ఉంటారనమాట. ప్లేసెస్ చేంజ్ అవుతూ అటు ఇటు తిరుగుతూ ఆడుతూ ఉన్నాడు. కాసేపు అయితే వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఆడుకున్నాడు. అక్కడ ఉన్నారు గదా ఫ్రెండ్స్. అలాగా టైం అయితే స్పెండ్ చేశాము. అసలు ఎలా గడుస్తదో తెలీదు. బట్ ఒక్కటి బెస్ట్ థింగ్ నాకు అనిపించేది ఏంటంటే వీళ్ళందరినీ అంటే అంతకుముందున్న పేరెంట్స్‌ని కూడా ఇన్వైట్ చేస్తారు కాబట్టి ఇది మాకు లైఫ్ టైమ్ ఇన్విటేషన్ లాగా అనమాట. మేము ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ మాకు ఇన్విటేషన్ వస్తది. అది మాత్రం చాలా అనిపిస్తదనమాట. అందరితో టైమ్ స్పెండ్ చేయొచ్చు. అండ్ ఫ్యూ ఇండియన్ ఫ్యామిలీసే ఉన్నాయన్నమాట. మాకు కూడా ఒక ఇండియన్ ఫ్యామిలీ ద్వారానే మాకు దీని గురించి తెలిసి మేము ఇక్కడైతే జాయిన్ చేసాము. మా ఇంటికి కూడా దగ్గరలో ఉంటది. తను ఎప్పుడన్నా కాల్ చేస్తే నేను వెంటనే ఎళ్లి తీసుకొచ్చుకునేలాగా ఉంటది అని చెప్పేసి. అండ్ ఇది ఎండుకొచ్చేస్తుంది అంటే నాకు కూడా కొంచెం అయితే బాధగానే ఉంది. ఎందుకంటే చాలా మంచి టైం అయితే స్పెండ్ చేసాము. గుడ్ ఎక్స్‌పీరియన్సెస్ అయితే ఉన్నాయి వాళ్ళతో. మాకు ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బంది అయితే రాలేదనమాట. అండ్ చిన్నగా డిన్నర్ టైం కూడా అయిందనమాట. అంటే వీళ్ళు ఎర్లీగానే డిన్నర్ చేసేస్తారు కాబట్టి 6 నుంచే స్టార్ట్ చేసేసారు. ఇంకా మేము తెచ్చుకొని డిన్నర్ కూడా చేస్తూ ఉన్నామనమాట. అయాన్ష్ అయితే ఇలా ఎక్కడికన్నా వచ్చామంటే ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైసే తింటాడు. ఎందుకంటే వాడికి ఇంట్లో అలాంటివి మేము ఎలో చేయమనమాట. సో ఇలా దొరికినప్పుడు వాడు అవే తింటాడు. ఇంక వెజ్జెస్ ఇలాంటివి తినడనమాట. ఇంక నేను అక్కడ కొంచెం మన ఇండియన్స్ పెట్టిన అందరూ తలా ఒక ఐటెం తీసుకొస్తారు కదా! సో అలా మేము తీసుకెళ్ళిన వడ ఇంకా అలాంటివి ఉంటే అవి కూడా తీసుకొచ్చుకున్నా అనమాట. ఇంకా మేము కూడా చిన్నగా డిన్నర్ స్టార్ట్ చేసాము. నాన్ వెజ్ అది కూడా ఉంటది. బట్ నేను తినను కాబట్టి ఇంకా ఓన్లీ వెజ్జెస్తోనే నా డిన్నర్ ఈసారి అలా కంప్లీట్ అయిందనమాట. వీళ్ళు డెకర్ గానీ అవన్నీ కూడా అంటే మంచిగా సెటప్ చేస్తారనమాట. దానికి సంబంధించి ఒక 1 వీక్ ముందు నుంచే వాళ్ళ ప్రిపరేషన్స్ గానీ, వాళ్ళు ఆర్గనైజ్ చేసేది అదంతా కూడా చాలా బావుంటది. మేమైతే ఇక్కడ మా డ్రెస్సెస్ గురించి, ఇంకా ఆడవాళ్ళంటే ఏవేవో ముచ్చట్లుంటాయి గదా! మాట్లాడుకుంటా ఉన్నామనమాట. నేనైతే ఇంకా కెమెరా ఆన్ చేసి కూర్చొని తింటా మాట్లాడుతున్నాము. నేను ఎక్కువ షూట్ కూడా చేయలేదు. బట్ మెమరబుల్‌గా ఉండడం కోసం అయితే కొంచెం అలా షూట్ చేశా అనమాట. తను కూడా ఇప్పుడు అయాన్ష్‌తో ఉన్న ఒక పాప వాళ్ళ మదర్ అనమాట. తన పేరైతే ప్రసన్న. తను కూడా తెలుగే. సో, ఇంక నాకేంటంటే మన లాంగ్వేజ్ వాళ్ళు కనిపిస్తే ఇంకా ఎక్కువ కంఫర్ట్‌గా ఫీల్ అవుతాము. అండ్ మా ఇద్దరికి కూడా ర్యాపో అలా కుదిరిందనమాట. ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటాము. అన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. చాలా అనిపిస్తది. నేను కెమెరా ముందు అడ్డంగా ఉందని చెప్పి అన్నీ తీస్తా ఉంటే మా ఆయన చూడండి ఒక్కొక్కటి పెడుతున్నారు. అటు పక్క ఉండి అయాన్ష్ లాగుతున్నాడని చెప్పేసి ఆయన ఇటు పెడుతున్నారనమాట. నేను అదే చెప్తున్నాను. మీరెందుకు అన్ని కెమెరాకి అడ్డు పెడుతున్నారు నేను ఇట్లా తీస్తా ఉంటే అని. అసలు ఇదైతే ఎంత గట్టిగా ఉందో కోక్‌ది. సో, అది తీసుకొని లైక్ డైట్ కోక్‌కి పిక్ చేసుకున్నా అనమాట. ఈసారి చూద్దాము అని చెప్పేసి. బట్ నాకెందుకో ఇలాంటివి ఏదైనా డిఫరెంట్‌వి ట్రై చేసినప్పుడైతే అస్సలు నచ్చదు. బట్ ఇక తీసుకుంటా కాబట్టి కొంచెం ఏదో తాగుతా అనమాట. బట్ మంచి టైం అయితే స్పెండ్ చేసాము. అయాన్ష్ కూడా బాగా ఆడుకున్నాడు. అక్కడ ఏది దొరికితే అది వాటితో ఆడుకుంటాడనమాట. వాడు డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కాసేపు అయితే టైం స్పెండ్ చేశారు. చాలా అనిపించింది. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ పార్టీకి అయితే కలవాలి. ఎలా ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి. అండ్ అప్పుడు మాకు టైం కుదురుతుందో లేదో అవన్నీ కూడా చూడాలి. బట్ ఎవరన్నా ఇక్కడున్న వాళ్ళైతే ఒకవేళ మీరు అంటే బిటిఎం ఏరియాలో ఉన్న వాళ్ళకి కావాలి అనుకుంటే కనుక నేను తన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. వాళ్ళు ఎక్కువ కిడ్స్ ఉండరనమాట. ఓన్లీ 8 మెంబర్స్‌నే వాళ్ళు టేక్ కేర్ చేస్తారు ఎవ్రీ టైమ్ కూడా. సో, అందుకని చెప్పేసి మన కిడ్స్‌కి కూడా ఎక్కువ అటెన్షన్ దొరుకుతది. అదే మీరు క్రిపెకి అలా పంపించారంటే పెద్ద గ్రూప్ ఉంటది కాబట్టి కొంచెం ఎక్కువ అటెన్షన్ దొరకదనమాట. వీళ్ళు చాలా యాక్టివిటీస్ చేయిస్తారు. అండ్ నాకు తెలిసైతే నేనేం ప్రిఫర్ చేస్తా అంటే వాళ్ళు 3 ఇయర్స్ బిలో అంటే చాలా చిన్న పిల్లలు. వాళ్ళు అప్పుడే ఏదేదో చేసేయాలి, ఏదో నేర్చుకోవాలని అయితే నేను అస్సలు అనుకోను. వాళ్ళకి జస్ట్ ప్లే టైమ్ లాగా. యూజువల్‌గా జర్మనీలో అలాగే ప్రిఫర్ చేస్తారు. అండ్ నేను కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేశాను అనమాట. సో, వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను.